వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. తమని సోదరి షర్మిలని చంపుతామని బెదిరింపులుస్తున్నట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్నట్టుగా ఆమె ఆధారాలు సమర్పించారు. శత్రుశేషం ఉండకూడదు అంటూ పోస్టింగులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. తమని సోదరి షర్మిలను చంపుతామని బెదిరింపులుస్తున్నట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆమె తెలిపారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్నట్టుగా ఆమెకు ఆధారాలు సమర్పించారు. శత్రుశేషం ఉండకూడదంటూ పోస్టింగులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. ఇంకా సునీత ఇంకా తన ఫిర్యాదులు ఎవరు పేర్కొన్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే మొన్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకైతే ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఏదైతే తన సోదరిని తనను చంపుతానంటూ కూడా ఒక ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. మొత్తానికి కేసు చేపట్టిన పోలీసులు దానిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో కూడా వర్రి వీరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ పోస్టింగ్లు చేసినట్లు గుర్తించారు. అలాగే ఈ గుర్తించిన సమయంలో కూడా అతనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే 509 అలాగే 506 ఐపీసీ అలాగే 67 ఐటీ యాక్ట్ కింద అయితే తనపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే శత్రుశేషం ఉండకూడదు, వాళ్ళిద్దరిని లేపే అన్నయ్య అంటూ కూడా ఈ పోస్టింగ్లో ఉన్నట్లు కూడా సునీత ఆధారాలు సమర్పించడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసు అయితే నమోదు చేశారు. అలాగే దీనిపై కూడా పూర్తిగా విచారణ అయితే చేపడతామని చెప్పి ఇప్పటికే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తానికి వైఎస్ షర్మిల అలాగే సునీతారెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా పోస్టులు చేస్తున్నట్లు కూడా ఆమె అయితే ఒక ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అలాగే మరికొన్ని పోస్టింగ్లు కూడా ఉన్నట్లు కూడా ఆమె అయితే ఆధారాలు అయితే సమర్పించడం జరిగింది. మొత్తానికి ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే కొన్ని నెలల్లోనే ఒక 2 నెలల్లో ఏదైతే ఏపీలోని ఎలక్షన్స్ అయితే రానున్నాయి. ఈ ఏపీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలోని ఏదైతే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్కి పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె అయితే ఎన్నికయ్యి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ తరఫున పూర్తిగా ఏదైతే రాజకీయం అయితే చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరో పక్కన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఇంకా కోర్టులోనే ఉండడం, అలాగే దీనిపై విచారణ కూడా జరుగుతుంది. ఒక పక్క సుప్రీంకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, లేదంటే సిబిఐ కోర్టు కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా సునీత ఒకతే కూడా తన తండ్రికి న్యాయం జరగాలంటూ కూడా పూర్తిగా ఆమె అయితే పూర్తిగా తిరుగుతున్నట్లు కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైఎస్ షర్మిల కూడా సునీతకి మద్దతు ఇస్తూ కూడా మొన్న ఇడుపులపైకి అయితే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పోస్టులు అయితే పెడుతున్నారు. ఏదైతే శత్రుశేషం ఉండకూడదు, వీళ్ళిద్దరిని లేపేయన్నాయి, మనకి ఎలక్షన్స్లో పనికొస్తారంటూ కూడా ప్రస్తుతం ఏదైతే ఈ పోస్టింగ్ పెట్టడంతో సునీతారెడ్డి సైబర్ క్రైమ్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి 509, 506 ఐపీసీ అలాగే ఏదైతే 67 ఐటీ యాక్ట్ కింద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే దీనిపై కూడా పూర్తి విచారణ చేపడతామని కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.